ఒక జింజర్ బ్రెడ్ కుకీకి ఒంటరితనం పోగొట్టుకోవడానికి ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలనిపిస్తుంది. వెంటనే ఒక షెఫ్ దగ్గరికి వెళ్లి తన కోసం ఒక గర్ల్ ఫ్రెండ్ కుకీని తయారు చేయమని ఆర్డర్ ఇస్తాడు. ఆమె చాలా స్వీట్ గా ఉండాలని కుకీ తానే స్వయంగా మిశ్రమంలో ఎక్కువ పంచదార కలుపుతాడు. చివరికి గర్ల్ ఫ్రెండ్ ఓవెన్ నుండి బయటకు వస్తుంది. మొదట్లో ఆమెను చూసి కుకీ చాలా ఆనందపడతాడు. ఇద్దరు కలిసి గార్డెన్ లో ఎంజాయ్ చేస్తారు, కూల్ డ్రింక్స్ తాగుతారు. ఆమె కుకీని తన చేతులతో తినిపిస్తూ చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఇదంతా చూసి కుకీ తన పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ దొరికిందని మురిసిపోతాడు. మెల్లగా ఆమె తన అసలు స్వభావాన్ని చూపిస్తుంది. కుకీ స్నేహితుల ఫోటోలను తీసేసి తన ఫోటోలు పెడుతుంది. అతన్ని కనీసం GTA 6 గేమ్ కూడా ఆడనివ్వదు. ఎప్పుడు తననే చూడాలని కండిషన్స్ పెడుతుంది. కుకీని భయపెట్టడం, కొట్టడం మొదలు పెడుతుంది. బయటకు కూడా వెళ్ళనివ్వకుండా హౌస్ అరెస్ట్ చేస్తుంది. దీంతో కుకీకి తను ఎంత డేంజరస్ గర్ల్ ఫ్రెండ్ ని తయారు చేయించుకున్నాడో అర్థమవుతుంది. న్యూస్ పేపర్ తెస్తానని అబద్ధం చెప్పి కుకీ అక్కడి నుండి పారిపోతాడు. ఒక బేకరీలో దాక్కున్నప్పటికీ ఆమె అక్కడికి కూడా వచ్చి గొడవ చేస్తుంది. గొడవలో ఇద్దరు ఒక మిక్సర్ లో పడబోతే కుకీ తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆమెను మిక్సర్ లోకి నెట్టేస్తాడు. తను ఫ్రీ అయిపోయానని ఇంటికి వెళ్లేసరికి అక్కడ డజన్ల కొద్ది గర్ల్ ఫ్రెండ్ కుకీలు వెయిట్ చేస్తూ ఉంటాయి. వాళ్ళందరూ కలిసి కుకీని చుట్టుముట్టి తినేస్తారు. ఇందులో నుండి మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసా? అతిగా ఏది ఉన్నా డేంజరే. గర్ల్ ఫ్రెండ్ మరీ స్వీట్ గా ఉండాలని ఎక్కువ షుగర్ యాడ్ చేస్తే చివరికి అది మనల్నే తినే అంత టాక్సిక్ గా మారుతుంది. పర్ఫెక్ట్ పార్ట్నర్ కోసం వెతకడం కంటే ఉన్న రిలేషన్ లో స్పేస్ మరియు రెస్పెక్ట్ ఉండడం ముఖ్యం.